కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 91, 11 నుండి 12 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ మనము ఏమని చూస్తామంటే, నీ మార్గములను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయ తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇక్కడేమంటున్నాడు చూడండి, దేవాలయం నుంచి దూకమని యేసుక్రీస్తు వారిని సాతానుడు చెప్పినప్పుడు ఎలా అన్నాడు? ఆ ఎత్తైన శిఖరం మీదకు తీసుకువెళ్ళి ఏం చేయాలి? ఈ దేవాలయ శిఖరం నుండి మీరు దూకుము, అప్పుడు దేవతలు నిన్ను రక్షిస్తారు అన్న విషయాలు మనము చూస్తాం. అదేవిధంగా ఇది దేవుని రక్షణను పరీక్షించడానికి ప్రయత్నం. ఇది అదే చూడండి, యేసుక్రీస్తు వారు సాతానుకి చెప్పిన సమాధానం ఏమనగా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు వారు సాతానుడు ఈ మాట అన్నప్పుడు, దేవాలయ శిఖరం నుండి దూకమన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మీరు మాసాలో మీ దేవుడైన యెహోవాను శోధించున్నట్లు ఆయనను శోధింపకూడదు. హల్లెలూయా. ఇదే మాట సాతానుతో చెప్పిన మాట. ఇవన్నీ నీ ప్రభువును మీరు శోధింపవద్దు. చాలా వరకు మనము శోధింపబడే వారంగా ఉంటున్నాము. శోధింపవద్దు అన్నప్పుడు మనము ఇంకా శోధనలోకి వచ్చేవారంగా ఉంటున్నామే తప్ప ఇంకా జీవంలోకి రాలేకపోతున్నాం. నీవు ప్రభువును పరీక్షింపకూడదు. తండ్రి అయిన దేవుణ్ణి మనము పరీక్షింపకూడదు. అదేవిధంగా ఆయన మనం పరీక్షిస్తారు తప్ప మనం ఆయన్ని పరీక్షింపకూడదు. అదే ఇప్పుడు మనం చూడండి, ఈ 2 విషయాలు మనము నేర్చుకున్నాం. అదేవిధంగా చూడండి, యేసుక్రీస్తు వారికి ఎదురైన 3వ పరీక్ష ఏమనగా, ప్రపంచ రాజ్యాలు ఇస్తాను అన్న 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష ఇక్కడ మనం చూస్తాం. సాతానుడు ప్రపంచ రాజ్యాలను వాటి మహిమలను చూపించి, నాకు పూజ చెయ్యి, నీకు ఈ రాజ్యాలను ఇస్తాను అని యేసుక్రీస్తు వారిని బలవంతం చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారిని సాతానుడు ఎలా ప్రలోభపెట్టారు అంటే, నీవు బలవంతుడువు కదా, దేవుడివి కదా, మొదటిగా నువ్వు దేవుని కుమారుడు కదా, ఆకలి కొని ఉన్నావు కదా, రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని భుజించు. అదేవిధంగా రెండవదిగా దేవాలయ శిఖరం నుండి దూకు, అప్పుడు దేవుడు నిన్ను దూతల ద్వారా రక్షింపబడతారు. మూడవదిగా ప్రపంచ రాజ్యాలు ఇస్తాను, ఆఖరిగా ప్రపంచ రాజ్యాలు ఇస్తాను, ఏం చెయ్యి? నాకు పూజ చెయ్యి అన్న విషయాలు మనము చూస్తున్నాం. ఎప్పుడైతే సాతానుడు ప్రపంచ రాజ్యాలు ఇస్తాను అన్నాడు, అప్పుడు దేవుడు సమాధానం ఏమిటంటే 6వ అధ్యాయం 13వ వచనంలోనే మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ
6వ అధ్యాయం 13వ వచనంలోనే మనము చూస్తూ ఉంటాం. ఏంటి అంటే ఆ 13వ వచనం మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చెయ్యవలెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడమ్మా అంటే 6వ అధ్యాయం 13వ వచనంలోనే ఏమంటున్నాడయ్యా అంటే, నీ దేవుడిని ప్రేమించుము అంటే నీ దేవుడిని ప్రేమించుము, ఎదుటి వారిని ప్రేమించుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి నీ దేవుని యెహోవాకు భయపడుము, ఆయన సేవించుము, ఆయన పేరు ప్రమాణము చేయుము అన్న విషయాలు మనము ఈ వాక్య భాగం ద్వారా చూస్తాము. అంటే దీని అర్థం ఏంటి? ఒకసారి మనం దీని అర్థం ఏంటి అని ఆలోచిస్తే, నీ ప్రభువు అయిన నీ దేవుని మాత్రమే పూజింపుము, ఆయనను మాత్రమే ఆరాధించుము అని సాతానుడికి చెబుతున్న మాటలు ఇవన్నీ. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6వ అధ్యాయము ఈ రెండు దేవునికి ఎదురైన సమస్యల గురించి, యేసుక్రీస్తు వారికి సాతాను ద్వారా ఎదురైన సమస్యల గురించి ఈ 2 అధ్యాయాలు 8, 6 అధ్యాయాలు ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉండి ప్రతి ఒక్కరూ చదువుకోండి, దేవుని ఆశీర్వాదం పొందుకోండి. అందుని బట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు ఉపవాసం ఉండి సాతానుల ద్వారా అనేక ఇబ్బందులు పడి సాతాను ద్వారా 3 పరీక్షలు ఎదుర్కొని, అనగా మొదటి పరీక్షగా రాళ్ళను రొట్టెలుగా మార్చమని సాతాను చెప్పినప్పుడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యం ద్వారా రక్షింపబడతారు అన్న విషయము. రెండవదిగా మనం చూస్తే, దేవాలయ శిఖరం నుండి సాతాను దోకమని చెప్పినప్పుడు, నీ రక్షకుని పరీక్షించుట ఏమన్నమా? నీ రక్షణ పరీక్షించకూడదు, నీ ప్రభువును పరీక్షింపకూడదు అని మాట. అదేవిధంగా మూడవదిగా, ప్రపంచ రాజ్యాలు ఇస్తాను అన్నప్పుడు ప్రభు అయిన నీ దేవుడిని మాత్రమే పూజింపాలి, ఇంక ఎవరిని ఆరాధించకూడదు, ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించాలి అన్న విషయాలు మనము ఈరోజు నేర్చుకుని ఉన్నాము. ఈ 3 విషయాలు మనలో ఉండాలి. దేవునికి ఎదురైన సమస్యలే మనకు సాతాను ద్వారా ఎదురవుతాయి. కాబట్టి దేనికి భయపడకుండా, వేటికి భయపడకుండా మనము ధైర్యంగా ముందుకు సాగాలనేదే ఈ వాక్య ఉద్దేశమై ఉన్నది. కనుక ఈ 40 రోజులు ఉపవాసం చేసిన ప్రతి బిడ్డ మనం తెలుసుకోవాల్సి ఏంటి అంటే, దేవునికే సమస్య తప్పలేదు. అంటే దేవుని కుమారుడికే సాతాను ద్వారా సమస్యలు తప్పలేదు. కానీ మనకు సమస్యలు రావడంలో ఎటువంటి ప్రమేయం లేదు. మనకు సమస్యలు వస్తాయి, మనిషి అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. కాబట్టి అర్థం చేసుకోండి, మనకు శత్రువులు ఉన్నారు. యేసుక్రీస్తు వారికి సాతాను శత్రువు ఎలానో మనకు కూడా శత్రువులు ఉన్నారు. వాళ్ళ నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆమేన్, ఆమేన్. సారీ అండి, ఇందాక ఏదో పొరపాటున వీడియో ఆగిపోయింది, అందువల్ల దానికి చింతిస్తున్నాను. మరలా ఈ వీడియో ద్వారా ఎన్నో విషయాలు మనము చూస్తాం. దయచేసి ఆ కట్ అయిన వీడియోను కూడా ఒకసారి చూడండి. మంచి వర్తమానము మీరు వింటారు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉండి మనము నేర్చుకోవడమే కాదు, వాటిని తెలుసుకొని దేవుళ్ళకి మనము
గడుపుదాం. ఆమెన్, ఆమెన్. ఎక్కడితో యేసుక్రీస్తు వారి గురించి ఆ 40 రోజులు ఉపవాసం గురించి ముగియటం అనేది జరిగింది. మరలా వచ్చే దినాల్లో మనము యేసుక్రీస్తు వారు శిలువ త్యాగం గురించి మనము తెలుసుకుంటాం. వెయిట్ అండ్ సీ. అప్పటి వరకు ఎదురు చూడండి. 7 మాటల యొక్క అర్థాలు గురించి మన సంఘాల్లో మాటలు ఆడుకుందాం. ఇంకా ఎక్కడితో ఈ 40 రోజులు ఉపవాసం గురించి ముగియటం అనేది జరిగింది. అందుని బట్టి మీరు రక్షింపబడాలని, మీ కుటుంబం దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.